హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ 3వ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. నేనైతే 3వ వారం వరమహాలక్ష్మి పూజ చేసుకున్నానండి. మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో అయితే చిన్నపిల్లల అల్లరి అవన్నీ వినిపిస్తాయి. దాన్ని అయితే ఏం చేయలేము కదా ఫ్రెండ్స్. పూజకి వచ్చిన వాళ్ళందరూ పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళ నాయిస్ అయితే అలాగే ఉంటుంది. నేనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకొక చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకోండి. కారణం ఏంటంటే ఆ చెంబులో నీళ్ళు ఎంగిలైపోతాయి కదా. ఆచమనం చేసిన తర్వాత ఆ నీళ్ళతో నైవేద్యం పెట్టకూడదు, అమ్మవారికి పూజ చేయకూడదు. చేత ఇంకొక చెంబుతో ప్రత్యేకంగా ఈ రకంగా నీళ్లు సిద్ధం చేసుకోండి. అలాగే అక్షతలు, పసుపు అక్షతలు, ఆవు నీతితో తెలిపినటువంటి పసుపు అక్షతలు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారి పూజకి కుంకుమ ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే కలిపినటువంటి గంధాన్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఈ రకంగా ఒక గ్లాసులో సిద్ధం చేసుకోండి. అలాగే 2 బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. అలాగే గంట సిద్ధం చేసుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండ్ ఈ రకంగా సిద్ధం చేసుకోండి. హారతి కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే ముఖ్యంగా అగ్గి పెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే ఒక 4 ఏమో అగరబత్తులు స్టాండ్. అలాగే కైవత్తి అంటారు, పత్తి చుట్టూ ఎందుకు కైవత్తి అంటే అగ్గిపెట్టతో దీపారాధన చేసుకోవాలి. అందుచేత ముందుగా కైవత్తి వెలిగించి దీనితో మనం దీపారాధన చేస్తాం. అందుచేత ఇలాగా ఒక కైవత్తి పెట్టుకోవచ్చు, 2 గుంతులు పెట్టుకోవచ్చు, మీకు 2 గుంతులైనా పెట్టుకోవచ్చు. అందులో కానీ ఇష్టం వచ్చిన తైలం ఏదైనా వేసి కనీసం 3 ఒత్తులు వేయండి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు, 8 గుంతులైనా పెట్టుకోవచ్చు మీ ఓపిక. ఈ రకంగా దీపారాధన అలాగే అమ్మవారి దగ్గర ఇలాగ డబ్బులు కానీ బంగారం ఆభరణాలు అవన్నీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత విఘ్నేశ్వర పల్లెలు అలాగే అమ్మవారికి పెట్టడానికి తోరాలు, ముఖ్యంగా 9 పువ్వులతోటి 5 పువ్వులతోటి ఈ రకంగా తోరాలు మీకు అమ్మవారికి పెట్టడానికి. ఎంతమంది అయితే కూర్చున్నారో అంతమంది కూడా ఈ చెప్పున 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారి నైవేద్యానికి చిత్రాన్ని అంటే ఈ యొక్క పులిహారలు కానీ, అలాగే మీ ఇష్టం వచ్చిన పిండి వంటలు, పూలు కానీ, పాయసం కానీ, పరవాన్నం కానీ, మీ ఓపిక ఎన్ని పిండి వంటలు చేయగలిగితే అన్ని పిండి వంటలు ఓపిక పిండి వంటలు సిద్ధం చేసుకోండి నైవేద్యాన్ని. అలాగే కాసిన పువ్వు లాంటివి ఏమైనా కూడా పళ్ళు కూడా సిద్ధం చేసుకోవచ్చు. అలాగే కాసిన విడి తమలపాకులు పెట్టుకోండి. అలాగే విఘ్నేశ్వరుని లెక్క పసుపుతో చేసినటువంటి వినాయకుడిని సిద్ధం చేసుకోండి, ఒక తమలపాకులు పెట్టుకుని. అలాగే విఘ్నేశ్వర పూజలో వస్త్రాలు అంటే పత్తితో పసుపుతో తడిపినటువంటి వస్త్రాలు ఒక 2 పెట్టుకోండి. అలాగే యజ్ఞోపేతం ఈ రకంగా పత్తితో పసుపుతో ఇలా తయారు చేసుకోండి యజ్ఞోపేతం. ఒకవేళ ఈ వస్త్రము యజ్ఞోపేతం తయారు చేయకపోయినా ఇబ్బంది లేదు, వాటి బదులు పుష్పం కానీ నక్షత్రం కానీ వేయచ్చు. కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది ఏదైనా మూకం, అలాగే కొబ్బరి నీటి పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె సిద్ధం చేసుకోండి. ఈ పూజా సామాన్లన్నీ కూడా సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభించాం. పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆ పసుపు వినాయకుడిని ఆకుతో సహా తీసుకుని ఇలా బియ్యం పల్లెలో పెట్టుకుని కాస్త ముచికి మీ వైపు ఉండాలన్నమాట. ముచికి వైపు ఉండి పసు ఈ రకంగా ఉండేలా పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడికి కాస్త కుంకుమ బొట్టు పెట్టమ్మా. పసుపు వినాయకుడికి పైన ఇలా 3 చోట్ల కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. అలాగే మీరు ఎవరైనా సరే చక్కగా స్టిక్కర్లు అవి పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా హరిద్రము అంటే కుంకుమని ధరించండి. కుంకుమ పెట్టుకోండి. కుంకుమే లక్ష్మీప్రదం, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరూ కుంకుమను కూడా ధరించడం అందరూ కూడా. అయిన తర్వాత ముందుగా మనం దీపారాధన చేయాలి. మంచిగా ఏం చేస్తారంటే ఇందాక నేను చెప్పినట్టుగా కైవత్తు తీసుకోండి. ఆ అగ్గి పెట్టుకొని ముందుగా ఈ కైవత్తు వెలిగించాలి. కైవత్తు వెలిగించి కైవత్తుతో దీపారాధన చేయాలి. ఈసారి కొంచెం అక్షతం ఇలా 3 వేలతో ఇలా 3 వేలతో చేయాలి. ఈ చూపు వేలు కానీ చిట్టి వేలు కానీ ఏ పూజ ఇలా 3 వేల
ఈ కొన్ని అక్షరాలు గణపతి శ్రీ లక్ష్మీనారాయణ నమః ఓం మహేశ్వర నమః ఓం వాణి హరిజర్భాభ్య నమః ఓం శచి పురంధరాభ్య నమః ఓం అరుంధతి వశిష్టాభ్య నమః శ్రీ సీతారామాభ్య నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్త శుభ ముహూర్తం అస్తు ప్రాణాయామ్య సారి నక్షత్రం ఈ ఎడమ పక్కన వేసి ఎడమ చేతి పక్కన ప్రాణాయామ్య ఓం అభిషాచాః ఏతే భూమి భారకాః ఏతే శామవిరోధేన కర్మ సమారభే ఓం అంగుళ్యాగ్రేణ అధికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామిత సంప్రోక్తం ఋషిభ్యం పరికల్పితం వదిలేసి అమ్మా అనుకోండి యజమాన్యస్య ఉపాత దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం शुभे श्रवणे मुहूर्ते श्री महाविष्णुराज्ञेय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमानव्यावहारिक चान्द्रमाणेन श्री विश्वावसनाమ సంవత్సరే ఇక్కడ నేను ప్రస్తుతం ఈ వీడియో చేస్తున్నటువంటి రోజు యొక్క ఈ యొక్క వార నక్షత్రాలు చెప్తున్నాను సంవత్సరం అది చెప్తున్నాను మీరు ఏ సంవత్సరం అయితే ఈ పూజ చేసుకుంటారో ఆ సంవత్సరం పేరు ఆ తిథి వార నక్షత్రాలు చెప్పుకోవాలి ఇక్కడ మీరు మీ గోత్రము మీ పేరు అలాగే మీ గోత్రాలు చెప్పుకోవచ్చు కూడా చక్కగా మీ గోత్రాలు తెలుసుకోండి అలాగే మీకు ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నా ఇండస్ట్రీలు ఉన్నా ఏ సంస్థలు ఏమైనా వాటి పేరు కూడా చెప్పుకోవచ్చు గోత్రస్య నామధేయస్య అలాగే మీరు కూడా గోత్రం పేరు చెప్పుకోమ్మా గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతః నమస్కారం చేసి చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం ఓ మహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మధు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి వరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి వ్రతాఖ్యై శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజా కరిష్యే లక్ష్మీ కస్త్రీ పోస్తుంది అపలో శ్రీ మహాగణాధిపతి పూజా కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే ఈసారి ఈ చెంబు ఉంది కదా ఇది ఆచమనం చేసిన చెంబు ఇది ఇంగిల్ అయిపోయింది కదా ఇది పక్కన పెట్టుకోవాలన్నమాట అంచేత ఇప్పుడు ఇంకొక చెంబు ఉంది కదా ఈ చెంబు కలశ అన్నమాట దీనికి కాస్త గంధము రాసి కుంకాన్ని కొట్టుకుంటుంది సార్ 3 చోట్ల గంధం రాసి కుంకుమ కొట్టుకుంటుంది సామరేదో హిధర్మణ అంగేత ఆశ్రమే కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య పుష్పం తీసుకోండి ఆ పుష్పాన్ని ఇలా గంధంలో పుచ్చండి ఇలా అక్షతలలో పుచ్చండి ఈ పుష్పాల చెంబులో వేసి కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య అలా చేయకపోతే హస్తేనాచ్ఛాద్య ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశుద్ధ్యతే ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్రీరామర్మవిగా ఆహతే అభిద్రోణ కడిక్రదతు ఓం ఆపోవ ఇదం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశవాపో నావో అమృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాంస్యామో జ్యోతిష్యామో యోగశ్యామః సత్యమాపః సర్వా దేవత ఆపో భూద్భవస్వరాపో ఓం సారి ఆ పుష్పంతో నా చెంబులో శ్రీకారం గంగే జయమునే జయమ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధి కురు ఆయాతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం గురుతక్షయకారకాః కలశోధకేన ఆ నీళ్లు దేవుడికి చల్లమ్మ కలశోధకేన ఆ నీళ్లు దేవుడికి చల్లండి దేవం ఆత్మానం చల్లండి ఆత్మానం చ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటిలో చల్లండి పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే ప్రధానంగా చెప్పిన మంత్రాలలో ఏవైతే భూమండలంలో ఉండేది పవిత్ర గంగా జలాలు ఉంటాయో ఆ గంగా జలాలన్నీ కూడా ఆ కలశుల స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమయామి
సమర్పయామి. వస్త్రం ఈసారి ఇందాక నేను వస్త్రాలు చేసుకోండి అని చెప్పి చూసారా, వస్తుతోటి ఇలాగా ఒత్తితోటి పంచితోటి ఆ వస్త్రాలు చేసేవాళ్ళు తీసుకోండి. ఒకవేళ వస్త్రాలు చేయలేదనుకోండి అక్షతతో నమస్కారం చేయండి. రెండు తీసుకోవాలి. ఒకటి పని చేయాలి. వస్త్రం ఇవ్వమన్నారు కదా చేత రెండు తీసుకోమా, ఆ రెండు తీసుకుని నమస్కారం. ఓం ఉపయుతమాం దేవసక కీర్తిశ్చమరినాశ ప్రాతర్భూతోస్త్రాష్టేస్మిన్ కీర్తిమృతాది ఓం ఉపయుతమాం ఓం అభివస్త్రా సంసనాంజలిషావదేవ సుదిగా పూయమానః అభిచంద్ర భర్తవేడ హిరణ్యాభ్య పుత్రులు పత్రం గుర్చేసుకోండి. చాలా దీపాలు నమస్కారం. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం మఠిరాయోచితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య దివిరావః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే రాహిమాన్నరగా ఘోరాత్ జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి ఏం చేస్తారంటే ఒక తమలపాకుని గణపతి అంటే వినాయకుడి యొక్క కుడి పక్కన పెట్టుకుని బెల్లం ముక్కు ఉంది కదా, ఒక బెల్లం ముక్కు తీసిరా పెట్టుకోండి. అలాగే ఒక రెండు అరటిపళ్ళు కూడా పెట్టుకుని ఈసారి ఆ అరటిపళ్ళు మీద ఆ బెల్లం ముక్క ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య సత్యం త్వర్తే న పరిశించామి అమృతవస్తు అమృతోపస్తరవసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం కదలీఫలే నైవేద్యం సమర్పయామి. ఆ పుష్పంతోనే 5 సార్లు జపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే పానీయం సమర్పయామి. 2 సార్లు ఉత్తరంతో నీరు చూపించి అలా వదిలిపెట్టండి. ఇందాకట్లాగా ఉత్తరంతో నీరు వదిలిపెట్టండి. మధ్య పాని సమర్పయామి. అమృత పీఠార్పసి ఉత్తరాపు సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనే సమర్పయామి. తాంబూలం ఈసారి ఇందాక తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం గణపతికి ఎడమ పక్కన పెట్టేయండి. ఈ పక్కన ఓం ఇలాగ ముచ్చి భూమి ఫలేచ్చ కోరయ నాగమల్లేదలే ముక్తాచున్నేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం సరే హారతి కర్పూరాన్ని వేగించుకోండి. ఓం సమ్రాజంచ వరాజంచ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం సరే అలా రాదు కర్పూరాన్ని వేగించుకోండి. ఓం సమ్రాజంచ వరాజంచ సమర్పయామి. నీరాజనం సరే హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. ఓం సమ్రాజంచ వరాజంచ ఆనంద కర్పూర నీరాజనం నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దయచేసేయండి అలాగనుకోండి. హర హర పార్వతీ పుత్ర హర 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 మహాదేవ తేజో నీరాజనం చతుస్త్రధారయ. సారి ఒక పుష్పము 2 అక్షతలు కొట్టు నమస్కారం చేయండి. కొట్టు నమస్కారం చేయండి. ఓం ఓం సుముఖశ్చేక దంతశ్చాక విలోకచికర్ణికః లంబోదరశ్చ వికటావిఘ్నరాజోగణాధిపః ధ్వమకేతర్గణాధ్యక్షः పాలచంద్రోభిజాననः వక్రతుండశోర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శ్రేయానపి ధ్యానమే వివాహే చ ప్రవేశే నర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య రజాయతే. శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పమర్పయామి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాత్ సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. నంబర్ వేసుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితిమా మధ్వాత్ క్షమస్వ గణాధిప. అపరాధ నమస్కారం సమర్పయామి. 2 నక్షత్రం తీసుకుని నీరు పోసుకుని ఆ పళ్ళలో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప మయాదేవ పరిపూర్ణం తపస్సుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. శ్రీ మహాగణాధిపతి స్మృతినాథు స్మృతస్సు ప్రసన్నో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం నక్షత్రం శిరస్సు వేసుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి.
సరే ఒక పుష్పం తీసి ఆ తగలో పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి సహస్రపరమా దేవి శతమూలా శతం కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మధు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ గృహే అష్టలక్ష్మి స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ సకల ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహే మహాలక్ష్మి స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం మనసులో ఏవైతే కోరుకుంటాయో ఆ కోరికలు తీరాలి కూడా మనసులో సంకల్పం చేసుకోండి. ఒక్కరు తీరాలా, ఐశ్వర్యం కావాలా, వివాహ ఉద్యోగ సంతానమా, మీ ఇష్టం మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరాలి కూడా మనసులో సంకల్పం చేసుకోండి. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం అలాగే మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అనేన అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం యథాశక్తి వరలక్ష్మి వ్రతాఖ్యం కరిష్యే. పదంగా కలశారాధనం కరిష్యే, పదంగా ప్రతిమాశోధనం కరిష్యే. పల్లెలో పెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి కలశ ఈ కలశాన్ని పూజయామి నక్షత్ర కలశ మీద వేయండి. వరదో భవ స్థాపిత భవ ఇష్టకామ్యార్థ పరిసిద్ధతో భవ స్థిరాసనం కురు. ఈసారి ఎడమ చేతిలో తమలపాకు వేసుకోండి. తమలపాకు తీసుకుని ఎడమ చేతిలో వేసుకుని ఈ రూపు ఉంది కదా లక్ష్మీ అమ్మవారి రూపు, ఈ రూపు నా తమలపాకులో పెట్టుకోండి. పుష్పంతో పంచామృతాలు చదువుకోండి. సంగతే దరిద్రావునో కారుషం కృష్ణారస్య వాజన సర్వన అవకాగత ప్రణాయోగం శతారషదు శుక్రమశ జ్యోతిరజతేజోసి దేవావస్థమితోత్పన తుచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధుమాత అర్ధాయతే మధుక్షం సింధవః మధుజ్యోరస్వరపిత మధుమాన్న వనస్పతి మధుమాగు అస్తు సూర్యః మాత్వేర్గావో భవంతునః. సార్ మామూలు జగండి ఆపోహిత్యామి భవస్థాన ఊర్యేదాతన హేరణాయ చక్షసే రామశవతమానసస్తస్య భాజయతే హరః ఉషతేరివ మాతరః తస్మారంగమామో వయసక్షయాయ నర్వథ తస్యం సూర్యవచనంతి నమోదయ బలయా స్వస్తి అమతంబాయ ప్రాణా మధుమాప ప్రాణా నవయథ తార్మోపయతే. శ్రీ వరలక్ష్మీ స్వరూపమావాహయామి స్థాపయామి పూజయామి నక్షత్రమల్లవి స్థిర భవ స్థాపిత భవ ఇష్టకామ్యార్థ భవ భవ స్థిరాసనం కురు. ఈసారి తోరాలు ఉన్నాయి కదా, ఈ తోరాలు కూడా ఎడమ చేతిలో తమలపాకు చేసుకుని ఈ తోరాలు పెట్టుకోండి. వీళ్ళు కూడా ఆవు పంచామృతాలు ఆప్యాయ స్వామి ఉష్ణీయం ఆదాజ్యదే దతిక్రామణ కారణం చిత్రాలస్వరాజన సర్వన అవకాగత ప్రణాయోగం సారషదు శుక్రవశ జ్యోతిరజతేజోసి దేవావస్థమితోత్పన తుచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత ఆదాయతే మధుక్షరం సింధవః ఆత్రేణ సంతోషధే మధురక్తం మధుఔషధ మధువత్పార్గమృజః మధుద్యోరస్వరపిత మధుమాన్న వనస్పతి మధుమాగు అస్తు సూర్యః మాత్రేర్గావో భవంతునః స్వాదుపవసింధియాయ ధర్మణే స్వాతంత్రాయ సోహవైకేతు నామ్నే స్వాతంత్ర మిత్రాయ వరణాయ వాయవే బృహస్పతయే మధుమాగు అదాభ్యః. సార్ మామూలు నీళ్ళు కూడా జరగండి. ఆపోహిత్యామయ భవస్థాన ఊర్జేదాతన హేరణాయ చక్షసే రామశవతమానసస్తస్య భాజయతే హరః ఉషతేరివ మాతరః తస్మారంగమామో వయసక్షయాయ నర్వథ ఆపో జనయథా జనః. చాలు. శ్రీ గర్భదేవతా స్వరూపదేవతాయ నమో నమః. దానికి అవన్నీ కూడా ఆ రూపుదే పెట్టేసేయండి. స్థిర భవ వరద భవ స్థాపిత భవ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధితో భవ. తోర గ్రంథదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి ఆ తోరాలు ఏవైతే ఉన్నాయో వాడికి కొంచెం కొంచెం పోయామి. ఈసారి పుష్పం అమ్మవారి దగ్గర వేసేయండి. ఈసారి పూజ అమ్మవారి దగ్గర ఆ రూపు దగ్గర కలస దగ్గర కూడా చేయొచ్చు. అలా చేసుకోవాలి. మళ్ళీ ఒక నమస్కారం. జాత వేదో లక్ష్మీ మన పగామని
यस्यां हिरण्यं विद्ये यज्ञामस्त्वपुरुषाणं श्रीवरलक्ष्मीपराम्बिकादेवी नमः आवाहयामि नवरत्न खचित सिंहासनं समर्पयामि ఈసారి అది మళ్ళీ ఈ ఉత్తరంతో నీళ్లు అమ్మవారి యొక్క పాదాలు చూపించి అలా పడిలో అలాగే హస్తాలకి అలాగే ముఖానికి ఓం అశ్వపూర్వామృత మధ్యామ హస్తినాద ప్రబోధిని ఓం చంద్రాప్రభాసాం యశసా జ్వలంతి క్షణ్యం లోకే దేవతస్థాముదారా వా పద్మనేమేం శరణః ప్రపద్యే అలక్ష్మీర్మేణ స్యతాం త్వామురణే శ్రీ వరలక్ష్మీ బ్రాహ్మణాదేవి నమః ముఖే ఆచమేధో పయామి చాలు ఈసారి పంచామృత ఓం ఆప్యాయ సుస్మే కలకత ఓం ఆప్యాయ సుస్మే దేవసుత స్వముక్తియం భావాజస్య సంగతే ధరిక్రామను ఆకారశం జిష్ణరస్య వాజనః సర్వరామకాకృత ప్రణాయోగ పుషితారషతు శుక్రమశి జ్యోతిరషి తేజోషి దేవావసవిత ఆత్మనాథచ్చిద్రేణ పవిత్రేణ వసోస్తూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయదే మధుచరంతి సింధవః మాధ్వీర్న సంతోషధీః మధురక్త మధోషతి మధువత్పార్తి వపుత్రయః మధుత్యోరస్తనప్రద మధువాన్న వనస్పతి మధువాన్ అస్తు సూర్యః మాధ్వీర్గామో భవంతురః స్వాదర్పవస్విద్యాయ జన్మనే స్వాతంత్రాయ స్వహవీతు నామనే స్వాతంత్రాయ వర్ణాయ వాయయ బృహస్పతే మధుమా అదాభ్యః సార్ మామూలు ఆ మోహిస్తాను భగవత్తానం ఊర్జాత సాధన పక్కన ముందుగా ఈ చీరకి పసుపు పిల్లలు రాజులు ఉన్నాయి కదా రాజు వాళ్ళు చూపించి పక్కన ఓం శుభ్యవాశామలాన్ జ్యేష్ఠాలక్ష్మీర్నాశయామ్యహం అభోదమసమృద్ధంచ సర్వారణది మేఘాత్ శ్రీ వరలక్ష్మీ ప్రాముగాదేవి నమః పంచకో సమర్పయామి చాలు పక్కన ఈసారి ఆభరణాల వర్తనార్థం పుష్పై పైన పత్రేస్తేది కుంకుమై పూజయామి ఈసారి పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పం ఒక్కొక్కటి తీసుకుని అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటాం పత్రుంటే పత్రి కానీ పుష్పాలు కానీ పూజ చేయొచ్చు మా పుష్పాలు పూజ చేసుకుంటాం ఈసారి ఒక్కొక్క పుష్పం కూడా అమ్మవారి ఓం వరలక్ష్మీదేవి నమః అని పూజ చేసుకుంటాం ముందుగా ఓం చంచలాయ నమః చేస్తున్నాం పూర్వం పూజయామి ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి ఓం పద్మాలయాయ నమః నాభం పూజయామి ఓం మదనమాత్రే నమః స్థనౌ పూజయామి ఓం లలితాయ నమః భుజద్వయం పూజయామి ఓం కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి ఓం శ్రియై నమః ఓష్టౌ పూజయామి ఓం సువాసికాయ నమః నాసౌ పూజయామి ఓం కమలాయ నమః శిరః పూజయామి ఓం వరలక్ష్మీ నమః సర్వాలింగాన్ని పూజయామి ఈసారి అమ్మవారికి కుంకుమ పూజ చేస్తుంది ఇలా మూడు ఈసారి కుంకుమని అమ్మవారి రూపు దగ్గర తొరాల దగ్గర అమ్మవారి దగ్గర చేసుకుంటారు కుంకుమ పూజ చేస్తాను మూడు పెడతారు ఓం వరలక్ష్మీదేవి మహారాజుగా చేస్తున్నారు ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం నిత్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సర్వజ్ఞై నమః ఓం శుచ్యై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం శుద్ధాయై నమః ఓం యజ్ఞాయై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం కామత్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దేవతాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్షై నమః ఓం క్రోధసంభవాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధయే నమః ఓం నగాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యాయ నమః ఓం పద్మసుందర్యై నమః పద్మోత్కరాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం నాకాంతాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రణాయై నమః ఓం చంద్రమదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదరాయై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇంద్రాయై నమః ఓం ఇంద్రశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం శిష్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్త్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం దుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం పుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్రమాయామరాయై నమః ఓం శ్రీయై నమః
భాస్కర్యే నమః ఓం నిర్మలాయ నమః ఓం వరాహాయ నమః ఓం యశస్వినే నమః ఓం వసుధాయ నమః ఓం ఉదానాంగాయ నమః హరిణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం దలధాన్యే నమః ఓం సిద్ధయే నమః ఓం నేను తీసుకురావాలి ఓం పరమేశ్వరదానందాయ నమః ఓం పరమశివే నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభదాయ నమః ఓం విష్ణుపదే నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్య ధ్వంసిన్యే నమః ఓం దేవ్యే నమః ఓం సర్వోపద్రవారిణ్యే నమః ఓం మహాకాళ్యే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాజ్ఞాన సమన్వయాయ నమః ఓం భువనేశ్వరే నమః శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. ఇంకొక చేస్తున్నాం. ఓం భవస్త దేవచపత్న్యే నమః ఓం శర్వస్త దేవచపత్న్యే నమః ఓం ఈశానస్త దేవచపత్న్యే నమః ఓం పశుపతే దేవచపత్న్యే నమః ఓం రుద్రస్త దేవచపత్న్యే నమః ఓం ఉగ్రస్త దేవచపత్న్యే నమః ఓం భీమస్త దేవచపత్న్యే నమః ఓం మహతో దేవచపత్న్యే నమః శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. నానావిధ పరిమళ పాత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. మీరు ఎవరికైనా సరే ఇలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ లేదా సప్త శనివారాల వ్రతం కానీ లేదా సంకష్టాల చతుర్థి వ్రతం కానీ లేదా 16 సోమవారాల వ్రతం కానీ ఇలాంటి వ్రతాలు ఏవైనా కూడా ఈ రకంగానే చేసుకున్నాము అనుకుంటే కనుక వాడికి సంబంధించినటువంటి వీడియోలు కూడా కింద లింకులు డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అలాగే శ్రావణ మాసంలో శ్రావణ మంగళగౌరి వ్రతాలు కూడా చేసుకుంటారు చాలా మంది. ఆ మంగళగౌరి వ్రతాలకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోలు కూడా వినియోగించుకుని చక్కగా ఈ రకంగానే మీ ఇంట్లో లక్ష్మీపరాంబికాదేవ్యై నమః పరిమళ ధూపమాగ్రాపయామి. దీపాన్ని నమస్కారం. ఓం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ప్రభావః. శ్రీ వరలక్ష్మీపరాంబికాదేవ్యై నమః. సాక్షాత్ దీపంతో చేయాలి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీ ధూపయామి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చెక్కలు అలాగే ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో ఆ నైవేద్యాలన్నీ కూడా ఎదురుగా పెట్టుకోండి. పిండి వంటలు చేసిన పిండి వంటలు మిగతా ఎన్ని పళ్ళు ఉంటే అన్ని పళ్ళు నైవేద్యాలన్నీ ఎదురుగా పెట్టుకుని ఆ నైవేద్యాల మీద పుష్పంతో తీర్చాలండి. ఓం ప్రోక్ష్యామల శక్త్యా ఓం సత్యం వర్తే నా పరిహించామి అమృతవస్తు అమృతవస్తు. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమః. అవతరార్థం చిత్రార్థ సహిత క్షీరార్థ సహిత సకల పరార్థ సహిత కదలీఫల సహిత దానిమి ఫల సహిత చోళఫల సహిత నారికేళాన్ని వేదయామి. బెల్లం కూడా వేసుకోండి. గుడభార నైవేద్యం సమర్పయామి. మొత్తం అన్ని కూడా ఆ పుష్పంతో అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా అమ్మవారు చూపిస్తూ ఉద్దరకు నీళ్లు 2-3 సార్లు అలా వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా తాంబూలం తీసుకుని అమ్మవారికి పెట్టి పూర్య ఫలేచ్చ కర్పూరయం నాగవల్లిదలైర్యుతం ముక్తా సూర్యాన్ని సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం సారి హారతి కర్పూరాన్ని గ్రహించుకోండి. చూపించండి అలాగే కట్టదు. ఓం సంబరాజ నమస్కారం ఉపపయామి. అమ్మవారి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే అమ్మవారికి వాయనం ఇచ్చేసుకుని హారతి కూడా ఇచ్చేసుకుందామండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంత బాగా జరుగుతుందని కూడా నేను అనుకోలేదు. అంతా మా అమ్మగారి ప్రోత్సాహం అండి. నేను చాలా భయపడిపోయాను. నేనున్నానమ్మా, నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు చేసుకో అని చెప్పి నాకు వెనకమాలుండి అంతా సపోర్ట్ చేసిందండి. మొత్తం కుకింగ్ కానించి అంతా తనే చేసింది. అమ్మవారి దీవెనలు ఎప్పుడు మా అమ్మగారికి ఉండి మా అమ్మగారి ఆరోగ్యం చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. పూజ కూడా చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు వాయనం అయితే ఇచ్చేసుకున్నాక హారతి ఇచ్చేద్దాము. హారతి అయితే అయిపోయినాక మా అత్తయ్య వాళ్ళందరూ నాకు పసుపు కుంకుమ కింద చీర అయితే తీసుకున్నారండి. వాళ్ళు చీర పెట్టేసినాక
నేను మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మికి పసుపు కుంకుమ ఇచ్చుకున్నాను. అలాగే వాళ్ళు కూడా నాకు పసుపు కుంకుమ ఇచ్చుకున్నారు. అవైతే పిక్స్ తీసానండి. పిక్స్ కూడా లాస్ట్లో యాడ్ చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీకు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. డూ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్.